Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైలి బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పిన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. మైల బట్టలు తీసివేసి మళ్ళీ ప్రశస్త వస్త్రాలు ధరింపచేసిన తర్వాత ఇక్కడ పెట్టించిన తలకు పైగా పాగా వీటిని మనం 5వ వచనంలో చూస్తున్నాం. చూడండి, 6-7 వచనాల దగ్గరికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం జకర్యా 6-7 వచనాలు. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అలంకరించిన తర్వాత ఆజ్ఞ ఇస్తున్నారు. ప్రశస్త వస్త్రాలు ధరింప చేసిన తర్వాత ఆజ్ఞ ఇస్తున్నారండి. ఏమని ఆజ్ఞ ఇస్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు. మార్గములలో నడుచుచు అంటే ఏంటండి? మనకు ధైర్యంగా చెప్పగలం ఏమనంటే, యేసు ప్రభు మనకు వచ్చి నేనే మార్గం అని చెప్పారు కనుక ఆయన మార్గం అంటే ఏంటి అని ఇప్పుడు మనకి క్లియర్గా తెలుసు. కానీ ఆ రోజు ఆలోచించండి, నా మార్గంలో నడుచుచు అంటే జకర్యా గ్రంథం రాసే టైంకి ఈ బైబిల్ ప్రింట్ అయిందా? కాలేదు. పోనీ యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చారా? రాలేదు. నా మార్గములలో నడుస్తూ అని చెప్తున్న ఆ సమయానికి వారి చేతిలో ఉన్నది ధర్మశాస్త్రం ఒకటే. అలా ఉండి, నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, అంటే ఆయన న్యాయ విధులు ఆయన అప్పగించకుండా ఎవరికి దొరకవు. ఆయన అప్పగించిన దానిని భద్రంగా గైకొనాలట. ఆయన ఇచ్చిన దానిని, ఆయన చెప్పిన దానిని చాలా జాగ్రత్తగా పాటించాలట. ఈరోజు ఇవే మాటలు, ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాం అని ఉన్న ప్రతి బిడ్డతోనూ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవే. ఎందుకంటే చిన్న కుమారుడి దగ్గర కూడా మనం ఇదే పరిస్థితులు చూసాం కదా. వస్త్రములు ధరింపజేశారు, ఉంగరం పెట్టారు, తర్వాత ఇలా ఏమైనా చెప్పారా? నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని ఏమైనా చెప్పారా? చెప్పండి ఏమైనా చెప్పారా? లేదు, చెప్పలేదు. ఇప్పుడు జ్ఞాపకం రావాలి. మీతో నేను కొత్త నిబంధన చేస్తాను, దానిలో ఎవరికి బోధింపనక్కర్లేదు, హృదయంలో నా ధర్మ విధులను రాస్తాను, వాటిని వారు గైకుంటారు. ఆ స్థితిలోనికి వెళ్ళిన చిన్న కుమారుడు ఇక అతను ఎలా ఉంటాడంటే, తన ఇంటిలో కృతజ్ఞతతో, కూలివాని వలె ఎంతో కృతజ్ఞతతో. అసలు ఇంతకుముందు ఉన్న చిన్న కుమారుడు ఎలా ఉండేవాడు ఇంటిలో? అసలు ఆ దాఖలాలు ఏవి కనపడవు. మార్పు వచ్చిన చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉండి ఉంటాడు తెలుసా? ప్రతి నిమిషము పెద్ద కుమారుడికి సవాలుగానే ఉండి ఉంటాడు. హల్లెలూయా. ఆలోచించండి. కానీ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. తిరిగి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, వస్త్రములు ధరింప చేసిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి,
క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను అని చెప్పిన తర్వాత, మార్పు పొందాను అని చెప్పిన తర్వాత, క్రీస్తు మార్గంలో ఎలా నడవాలి అని ఈ ప్రతి మాట వారికేనండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డావా? అయితే నీకే. పరిశుద్ధపరచబడ్డావా? అయితే నీకే. క్రీస్తు రక్తంలో కడగబడుతున్నావా? అయితే నీకే. కడగబడ్డావా? అయితే నీకే. ఈరోజు నీతో నాతో సూటిగా ప్రభువు మాట్లాడుతున్న మాటలను రిసీవ్ చేసుకోవడానికి హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆ తండ్రి ఇంటిలో మనం ఎలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నారు. మనం ఎలా ఉంటున్నాం ఈరోజు చెక్ చేసుకుందాం. దయచేసి ఈరోజు ప్రతి మాటను కూడా మన జీవితాలతో సరిచేసుకుంటూ హెచ్చరికలు తీసుకుంటూ ప్రతి మాటని కూడా స్వీకరించుకుంటూ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేయండి. స్తోత్రములు తండ్రి, వందనాలు ప్రభా. నాయన నా తండ్రి ప్రభా, ప్రశస్త వస్త్రములను ధరింప చేసిన తర్వాత ఆయన నా తండ్రి ప్రభా, మీరు యెహోషువకు ప్రధాన యాజకుడైన యెహోషువకు నా తండ్రి ప్రభా, మీరు సెలవిచ్చినది ఆయన నా మార్గములలో నడుచుచు మీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనమని చెప్పి ఉన్నారు ప్రభా. ఆయన నా తండ్రి, ఆ సమయానికి నా తండ్రి ప్రభా, వారికి మార్గం అంటే ఏదో తెలియదు నా తండ్రి. ఆయన నా తండ్రి ప్రభా, మీరు శరీరధారి అయి వచ్చి ఈ మార్గం ఏది అని మాకు చెప్పిన విధంగా ఆ సమయంలో ఆ కాలంలో నా తండ్రి ప్రభా, వారికి ఆ మార్గం ఏదో తెలియదు, కానీ మీరు ఇచ్చిన మార్గంలో నడవాలని మీరు చెప్పి ఉండగా, ఆయన మీరు చెప్పినటువంటి న్యాయ విధులను ఏదైతే మీరు అప్పగించుతున్నారో అది భద్రంగా గైకొనమని చెప్పి ఉండగా ప్రభా నా తండ్రి, ఆ రీతిలో నాయన మీరు సెలవిచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞల మార్గంను మీరు అక్కడ ఓపెన్ చేసి ఉన్నారు కనుక మీకు వందనాలు ప్రభా. మరి ఈ కాలంలో కూడా నా తండ్రి ప్రభా, మీరు ఈ కొత్త నిబంధన వారసులుగా ఆయన నా తండ్రి మీ హృదయంలో నా తండ్రి మా హృదయాలలో మీ ధర్మ విధులను న్యాయ విధులను మేము రాస్తాను అని చెప్పిన దైవమా ఆయన నా తండ్రి, అలాగ నా ఆజ్ఞల మార్గంలో మేము నడిచేటువంటి వారుగా ఉండాలి. నాయన నా తండ్రి, ఎలాగనైతే చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చి మార్పు వచ్చిన తర్వాత ఎలాగనైతే కృతజ్ఞత భావముతో తండ్రి ఇంట ప్రతి నిమిషము పెద్ద కుమారుడికి ఒక సవాలుగా ఉండి ఉంటాడో, అలాగను నా తండ్రి నాయన తిరిగి వచ్చిన ప్రతి చిన్న కుమారుడు నా తండ్రి ప్రభా, ఆయన ఎలాగన నడవాలని ఎలాగన ఉండాలని చెప్పకపోయినప్పటికీ నేను తండ్రి ఇంట ఎలాగన ఉండి ఉన్నాడో అలాగనే ప్రభా నా తండ్రి, మేము మార్పు పొందిన ఆయన ప్రతి మాటను స్వీకరిస్తూ ఆయన క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలిచి ఉండగా ప్రభా తండ్రి, మేము ప్రతి మాటను స్వీకరించేటువంటి వారుగా నాయన మా హృదయములను దున్నుకొని నా తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి మాటను స్వీకరించి తండ్రి మీ ఇంటికి చేరే వారముగా నాయన నా తండ్రి ప్రభా, ప్రతి మాటను స్వీకరించి ఈ దినమున నా తండ్రి గొప్ప మార్పు మా హృదయాల్లో కలుగునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని, అలాగన నా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని మీ కృప చూపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. వెళ్దాం రండి. 7వ వచనం. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. ఆమేన్. మందిరము మీద అధికారి అయి దేనిని కాపాడుతారట? ఆవరణములను కాపాడువారు అవుతారట. ఆవరణం ఏముంది? ఆవరణంలో ఆవరణం అంటే ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో ఆవరణం లేదా? ఉందా? ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉందా? ఆవరణములను కాపాడువాడు అవుతారట. హల్లెలూయా. ఇంకొకటి జ్ఞాపకం చేయనా?
ఏలీ టైంలో మందిరంలో విడిచిపెట్టబడిన సమూయేలు ఉన్నాడే, ఏం చేశాడండి? ఏం చదువులు చదివాడండి? ఏం డిగ్రీలు పొందాడండి? న్యాయాధిపతిగా ఉన్నాడే, ఒక ప్రవక్తగా ఉన్నాడే, ఏం పని చేశాడండి? ఇదే పని కాదా? హల్లెలూయా. గ్రహించువారు గ్రహించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. అసలు ఆ మాటలో ఉన్న పవర్ ఎంత, ఆ మాటలో ఉన్న బలం ఎంత, అది మనం పొందుకోవాలి. అది మనకి గ్రహింపులోనికి రావాలి. ఇక్కడ నిలుచున్న వారి ఎలా నిల్చున్నారు ఒకసారి ఆలోచించండి. మార్గములలో నడుస్తూ ఆయన ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుంటూ గైకుంటూ ఉన్నవారే కదా నిలబడి ఉంటారు. ఆల్రెడీ నిలుచున్న వారిని నమూనాగా చూపిస్తున్నారండి. ఎక్కడ పడిపోకుండా ఆల్రెడీ ఇక్కడ నిల్చున్న వారు ఉన్నారు అని చూపిస్తున్నారు. అండ్ అలా వారు నిలుచున్నట్లుగా నీకు కూడా నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మారు మనస్సు పొందిన మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఎలా వెళ్ళాలి, దేవుని మార్గంలో ఎలా నడవాలి, దేని కొరకు ఆశపడాలి, క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. చూడండి, చిన్న కుమారుడు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఒక ఫీలింగ్ చూపిస్తున్నాడు, ఒక బాధ, ఒక వ్యసనం, ఒక అంటే ఒక చింత కాదు, అది ఏంటి, పాపం చేసి వచ్చాడు కదా, నేనైతే నీతిమంతుడిగా ఉన్నాను కదా అని ఒక వ్యత్యాస భావం చూపిస్తూ ఉన్నాడు. అలాంటి భావం ఇక్కడ వాళ్ళు ఎవరు చూపించట్లేదు, మీరు గమనించండి. ఇక్కడ నిల్చున్నవారు, మందిరంలో నిలుచున్నవారు అటువంటి వారు కాదండి. మీరు ఎటువంటి వారు తెలుసా? ఇంకా అనేకులు రావాలి, ఇంకా అనేకులు నిలబడాలి, ఇంకా అనేకులు ఇక్కడ ఉండాలి అని ఆశపడుతున్న వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ మాట చూపించాలి మీకు. రండి, ఈ ఆవరణం మీద లేదా ఆవరణంలను కాపాడవాడు వగుదు. అదే కదా చెప్తున్నారు. ఈ ఆవరణంలను కాపాడవాడు వగుదు. అధికారివై, ఈ మందిరం మీద అధికారివై ఆవరణంలను కాపాడవాడు వగుదు. ఈ ఏరియాలో ఒక మాట కూడా మనం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. అదేంటంటే, ఇదే ప్రత్యక్ష గుడారం మనకు శరీరంగాను, ప్రాణం, ఆత్మగాను పోల్చబడుతున్నాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం పోల్చబడుతున్నాయి. అప్పుడు ఆవరణం ఏదై ఉంటుంది? శరీరం అవుతుంది. శరీరంను కూడా కాపాడుకుంటున్న వారే మారాలి. చూడండి, కొరింథీలో కూడా మీరే ఆయన ఆలయం అయి ఉన్నారని మీకు తెలీదా అని అడుగుతున్న భాగంలో తన ఆలయంను ఎవరైనా పాడు చేస్తే ఆయన లెక్క తీసుకుంటారు. హలో, వినిపిస్తుందా? అర్థమవుతుందా? కనుక అది కూడా మనం మర్చిపోకూడదు. ఇక ముందుకు వెళ్దాం. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తాను అంటున్నారు. ఆయన సన్నిధిని నిలుచు భాగ్యం కొరకే అనుదినం అనుక్షణం వేడుకోవాలండి, ఆశపడాలండి. నా పక్కన ఎవరు నించున్నారు, నా ముందు ఎవరు నించున్నారు, వీళ్ళు నిన్నగాక మొన్నొచ్చారు,
వాళ్ళు ఎప్పుడో ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ లెక్కలు కాదు నాన్న వేయాల్సింది. నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఒక సమయం ఇచ్చారు. దాని కొరకు కృతజ్ఞతతో మెలుగు. హల్లెలూయా. అక్కడ నిలుచు. ఆ టైం ఏదైతే ఉందో అదొక భాగ్యం అండి. అది నాకు మాత్రమే దక్కాలనుకోకూడదు, ఇంకా అనేకులకి దక్కాలి అనుకోవాలి. ఆ వ్యత్యాసం అర్థమవుతుందా? శరీరం ఎప్పుడు చూపించేది జీవపు డంబం. దానిని దాటిన వారై మనం మారాలి. మనం ఈ 7వ వచనంలో ఈరోజు ఆగుతున్నాం. ఇక్కడ మనం చాలా విషయాలతో మనం ఇక్కడ పోరాడి నిలుచోవాలి. ఎందుకంటే ఒకడు నిలుచున్నాను అనుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడమని వాక్యం చెప్తుంది. ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యం అనేది భాగ్యంగానే ఎంచుకోవాలి. మనకి చిన్న కుమారుడి విషయంలో ఆల్రెడీ నిలుచున్న వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ గుర్తున్నాయి కదా. ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వకూడదు, మన జీవితాల్లో అలా ఉండకూడదు అని జాగ్రత్త పడదాం. పెద్ద కుమారుడట పొలములో ఉన్నాడట. 25వ వచనం చూడండి, లూకాసు వార్త 15:25. అందరూ సంతోషపడుతున్నారట. 24 చూడండి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడి సాగిరి. ఒక పాపి బాగుపడితే, ఒక పాపి గనక మరలా వచ్చి రక్షణ పొంది ఆయన సన్నిధిలో నిలబడితే ఆ ఇంటిలో సంతోషమే కదా. అక్కడ ఉన్నవారందరూ సంతోషపడేవారే కదా. మనం జత పనివారు అనే సబ్జెక్ట్లో ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే అప్పుడట అతని పెద్ద కుమారుడు పొలములో ఉన్నాడట. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటికి దగ్గరగా రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెననెను. ఏంటి ఏంటి కోలాహలం? ఏంటి ఏంటి అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఉత్సవ ధ్వని ఏంటి? ఏం జరుగుతుంది ఇంటిలో అని అడుగుతుంటే అప్పుడు చెప్తున్న మాట ఏంటి? నీ తమ్ముడు వచ్చాడు. అది కూడా ఎలా వచ్చాడు? నాశనం అయిపోయి రాలా, సురక్షితంగా వచ్చాడు. హల్లెలూయా. యాక్చువల్గా ఎటువంటి స్థితిలో వచ్చాడండి? మనకు లోకానుసారంగా ఆలోచించండి, అంతా పాడు చేసుకున్నాడండి, నాశనం అయిపోయాడండి, ఇక ఏమీ లేదండి, బ్రతికే లేదండి, ఇచ్చిన ఆస్తంతా పోయిందండి, అంతా పోయిందండి. కానీ తన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? సురక్షితముగా వచ్చాడు. ఓ హల్లెలూయా. ఈరోజు చిన్న కుమారులుగా ఎంతమంది నాశనం అయిపోతున్నారని బాధపడుతున్నారో, ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ సురక్షితంగా ఆయన సన్నిధికి మరలి వచ్చుదురు గాక. లోకం చూపిస్తున్న కోణం వాళ్ళు నాశనం అయిపోయారు, కానీ ప్రభు చూపిస్తున్న కోణం వారు సురక్షితంగా వచ్చారు. హల్లెలూయా. ప్రభువు చూస్తున్న కన్ను దృష్టి జత పని వారికి కూడా ఉంటుందండి. అలా సురక్షితంగా వచ్చాడు అని చెప్పిన తర్వాత 28వ వచనం చూడండి, అయితే అతడు కోపపడి, కమాన్ అర్థమవుతుందా? కోపపడుతున్నాడంట. ఏంటి? పనివారికి సంతోషం ఉంది, తండ్రికి సంతోషం,
కుమారుడికైతే ఇంకా అది చెప్పనశక్యమైన సంతోషం. నీకు మాత్రం కోపం వస్తుందా? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకమ్మా? లోపలికి వెళ్ళనొల్లక ఏంటి, వచ్చిన చిన్న కుమారుడిని బట్టి నువ్వు లోపలికి వెళ్ళవా? పెద్ద కుమారుడా, ఇదేనా నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది? తండ్రి సంతోషంలో నీకు పాలు పంపులు లేవా? తండ్రి మనస్సుతోనే కదా నువ్వు ఇంతకాలం తండ్రి దగ్గర గైకొని ఆయన ఆజ్ఞలు గైకొని ఉన్నావు, ఇంత నమ్మకంగా ఉన్నవే. మారు మనస్సు పొంది వచ్చిన ఒక చిన్న కుమారుని బట్టి నీకు కోపమా? అటువంటి చిన్న కుమారుని బట్టి నువ్వు లోపలికి వెళ్ళవా? నువ్వు లోపలికి వెళ్ళకపోవడానికి కారణం మారి వచ్చిన, సురక్షితంగా వచ్చిన నీ తమ్ముడా. అయ్యో, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఆయన సన్నిధిలో ఆల్రెడీ నిలబడి ఉన్న వారు ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని నేర్చుకుంటున్నాం మనం. గమనించండి. యెహోషువతో ఏం చెప్తున్నారు? ఇక్కడ నిలిచి ఉన్న వారి వలె కదా నీకు కూడా అదే భాగ్యం ఇస్తానని చెప్తున్నారు. అంటే అక్కడ ఆల్రెడీ మందిరంలో అధికారిగా ఆవరణంలో కాపాడుతూ ఉన్నవారు ఉన్నారని అర్థం. వారితో కలిసి ఇంకొకరు ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారంటే వారు స్పేస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలుసా? నేను చక్కటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇంటిలోనికి ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు అనుకోండి. ఆ వ్యక్తికి ఆ వంశం అంతా కూడా స్పేస్ ఇస్తుందండి రావడానికి. ఎలా ఇస్తారు? ఒక తల్లి ఒక బిడ్డగా స్పేస్ ఇస్తుంది, ఒక తండ్రి ఒక బిడ్డగా స్పేస్ ఇస్తాడు, ఒక అమ్మమ్మ ఒక మనవడుగానో మనవరాలుగానో స్పేస్ ఇస్తారు. ఆ రిలేషన్ ఏదైతే ఉందో అదేంటో తెలుసా? ఆహ్వానించడం. నీ జీవితంలోనికి కొత్త వ్యక్తిని ఆహ్వానించడం. ఓ హల్లెలూయా! నాతో దేవుడు మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నారా? ఈ మాటలు ఈరోజు నీకు అర్థమవుతే ఈ పెద్ద కుమారుడికి ఉన్న డేంజర్ జోన్ నుంచి నువ్వు తప్పించబడతావు. ఒక మేనత్త ఆ బిడ్డ కోసం ఒక స్పేస్ తన జీవితంలో తన రిలేషన్స్లో ఇస్తుందండి. ఇదంతా కూడా మైండ్లో జరుగుతున్నదే, హృదయంలో జరుగుతున్నదే తెలుసా? ఎవరు స్పేస్ ఇవ్వరో వారు అసూయ కలిగి ఉంటారు. ఎవరు స్పేస్ ఇవ్వరో వాళ్ళు ఒక కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఒక వైరం ఉంటుంది వారికి. ఈరోజు అటువంటి వైరం ఏది కూడా ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్న సమయం కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి, కొన్ని బాడీస్, కొన్ని ఆర్గన్స్ని. అప్పుడు ఏమవుతుంది? ఆ పేషెంట్కే ప్రమాదం కదా. సేమ్ వే తీసుకుంటున్న ఆ ట్రాన్స్ప్లాంటేషన్ తిరిగి మారి వస్తున్న మరో మనస్సు, మారు మనస్సు అంటే ఏంటండి? మరో మనస్సు కదా. రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని పెట్టడమే కదా. అన్ని ఏరియాల్లోని కూడా ఒక మార్పు కదా. దాన్ని టేకప్ చేయకపోతే, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ని టేకప్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి? రిజెక్ట్ చేస్తే ఆ బాడీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. అది చక్కగా సర్వైవ్ అవుతుందని లేదు. ఇదంతా ప్రాబ్లం ఏంటి? కొత్తగా పెట్టిన టిష్యూ వలన, ఆల్రెడీ ఉన్న టిష్యూ వలన? స్తోత్రం. కొత్తగా గ్రాఫ్ట్ పెడతాం, టేకప్ చెయ్యవు కొన్ని స్కిన్స్. ఎవరితో ప్రాబ్లం? గ్రాఫ్ట్తో ప్రాబ్లమా? ఆల్రెడీ ఉన్న స్కిన్తో ప్రాబ్లమా?
ఆల్రెడీ ఉన్న స్కిన్తో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఇక్కడ నిలుచున్నవారు అంటే ఏ డేంజర్ జోన్లో ఉన్నారో అర్థమవుతుందా? ఈరోజు జకర్యా గ్రంథంలో చూపిస్తున్న ఇక్కడ నిలుచున్న వారితో కలిసి నీకును భాగ్యం ఇస్తాను అంటే అలా నిలుచున్న వారి వలె ఉందామా? ఇలా కోపపడుతూ వచ్చిన వారి వలన నేను లోపలికి వెళ్ళను అని యారగెంట్గా ఉన్న వారి వలె ఉందామా? రిజెక్ట్ చేస్తున్న వారి వలె ఉందామా? ఎలా ఉందాం? నువ్వు ఆల్రెడీ మందిరంలోకి పిలువబడ్డావు, నువ్వు ఆల్రెడీ రక్షణ పొందావు, నువ్వు ఆల్రెడీ దేవుని మార్గంలో నడుస్తున్నావు. అయితే నువ్వు ఎలా ఉండాలి? నీ మనస్సు ఎలా ఉండాలి? ఇంకా అనేకుల్ని ఆహ్వానించు వారిగా ఉండాలి. నీ కుటుంబంలో స్పేస్ ఉండాలి, నీ హృదయంలో స్పేస్ ఉండాలి, కొత్త వారు రావడానికి స్పేస్ ఉండాలి. వారు ఎలాంటి వారైనా వారు సురక్షితంగా తిరిగి వస్తున్నారంటే తండ్రితో పాటు ఉన్న సంతోషం నీ హృదయంలో కూడా ఉండాలి. అటువంటి సంతోషము లేదా పెద్ద కుమారుడు చూపించిన కోపం అనే జోన్, డేంజర్ జోన్. ఈరోజు గనక ఈ మాటలు నీకు అర్థమవుతుంటే, రెండు ఎదురుగుండా పెట్టబడి ఉన్నాయి, రెండు మార్గములు. ఇంతవరకు నమ్మకంగా ఉండి నిలిచి ఉన్నవే, ఇప్పుడు కనుక ఈ మాటలు గ్రహింపులోనికి వస్తే ఇక మీదట నిలిచి ఉన్నవారు అనే జాబితాలో ఉంటావా, పడిపోయిన వారు అనే జాబితాలో ఉంటావా డిసైడ్ అవుతుంది. నిలిచి ఉన్న వారికి డేంజర్ జోన్ ఏది తెలుసా? కొత్తగా వస్తున్న వారే. హలో, చెప్తారా ఈ మాట? నిలిచి ఉన్న వారికి డేంజర్ జోన్ ఏది? కొత్తగా వస్తున్న వారేనండి. వింటున్నారా? అంతవరకు పెద్ద కుమారుడికి ఎప్పుడైనా కోపం వచ్చిందా? రాలా. ఇప్పుడు బయటకు వస్తున్నాయి కోపాలు. హలో, చిన్న కుమారుడు ఎవరండి? చిన్న కుమారుడు ఎవరండి? సహోదరుడు కాదా? సహోదరుడు కాదా? స్కిన్ గ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ స్కిన్ ఎవరిదండి? అదే శరీరంలోది కాదా? క్రీస్తు సంఘం అంటే ఎవరండి? అదే అవయవాలు కాదా? తన సహోదరుని ప్రేమించలేని వాడు ఎందులో ఉన్నాడట? చదువుదాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. వెలుగులోనే ఉన్నాననుకుంటూ చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషిస్తుంటే వాడు ఎందులో ఉన్నాడట? చీకటిలోనే ఉన్నాడు. చూడండి, మన నీతి క్రియలు ఆయన సన్నిధిలో మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. అందుకే మన ఆకులు వాడిపోతున్నాయి. మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి తెలుసా? ఆకులు వాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయండి. ఓ కమాన్, అర్థమవుతుందా? కానీ ధర్మశాస్త్రములో దివారాత్రములు ఆనందిస్తున్నవాడు, అసలు దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిల్చోక, అపహాసకులు కూర్చున్న చోట్ల అసలు కూర్చోక ఉన్నవాడు ఎలా ఉంటాడండి? అతడు 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక, ఏంటట? ఆకువాడక. హల్లెలూయా. తన ఆకులు వాడిపో, తన ఆకులు ఔషధం, తన ఆకులు విషం కాదు, తన ఆకులు ఔషధం అండి. నిన్ను ఆల్రెడీ రక్షించుకుని నిన్ను ఆల్రెడీ తండ్రి సన్నిధిలో నిలబెట్టింది దేనికి తెలుసా?
నీ ఆకులు వాడిపోకూడదు. నువ్వు ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉండాలి నాన్న. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరికి ఇచ్చే పోర్షన్ వాళ్ళకు ఉంది నాన్న. చిన్న కుమారుడు వచ్చినంత మాత్రం నీదేది పట్టుకెళ్ళిపోరు, తండ్రిది పట్టుకెళ్తారు. నీకేంటి బాధ? నీ కాలంలో నువ్వు ఫలిస్తావు. నీ ఆకు వాడిపోకుండా ఉంటే చాలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నారు? ఈ డేంజర్ జోన్ బయట ఉన్న వాళ్ళకి కాదు, ఆల్రెడీ నిలుచున్న వారికి. ఈ డేంజర్ జోన్ ఆల్రెడీ మారు మనస్సు పొందిన వారికి, ఇది బయట ఉన్న వారికి కానే కాదండి. ఇది మందిరంలో ఉన్నవారికి. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? ఈ డేంజర్ జోన్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను, మార్గములను విడిచిపెట్టకుండా నిలిచి ఉండాలని ప్రార్థన చేద్దామా? అయితే ప్రార్థన అందుకోండి. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి, వందనాలు నాయన. అవును నా తండ్రి ప్రభా, నా తండ్రి నాయన, మందిరంలో ఉన్న వారికే ఇది డేంజర్ జోన్ అని నిలబడి ఉన్నాం అనుకుంటూనే నా తండ్రి పడిపోకుండా ఉండేటువంటి వారికే నా తండ్రి ప్రభా ఈ డేంజర్ జోన్ అని మీరు చెప్తుండగా, ఆయన నా తండ్రి ప్రభా, ఆయన ఎలాగనైతే చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఆయన లోపలికి రానొల్లని స్థితిలోకి ఉండిపోయి నా తండ్రి ప్రభా, ఆయనకు కోపం పుట్టి ఉన్నది నా తండ్రి. ఆ కోపం ఆయన నా తండ్రి సంతోషించలేకపోయాడు తండ్రితో పాటు, ఆయన దాసులతో పాటు నా తండ్రి ప్రభా. ఆ లాగున ఉన్నటువంటి డేంజర్ జోన్ నుంచి ప్రతి ఒక్కరము నాయన మందిరములో నిలిచి ఉన్నాము అనుకుంటున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా ఈ డేంజర్ జోన్ నుంచి తప్పింపబడుతూ ఆయన పడిపోకుండా ఆజ్ఞల మార్గంలో, నీ కట్టడలలో, నీ న్యాయ విధులలో ఉండేటువంటి వారుగా నా తండ్రి మేము ఉండాలయ్యా. మీకు వందనాలు అయినా నా తండ్రి. డేంజర్ జోన్ నుంచి మేమందరము తప్పింపబడిన వారమే ఉండాలి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఆయన నా తండ్రి ప్రభా, తండ్రి పోర్షన్ మాత్రమే తీసుకుంటాడే గాని మీ పోర్షన్ అలానే ఉంటుందని, పెద్ద కుమారుడి పోర్షన్ తీసుకోవడానికి చిన్న కుమారుడు రావట్లేదని గుర్తుపెట్టేటువంటి వారుగా ఉండాలి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి, నాయన నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు, ఆయన సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని ఈ దినమున మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఆయన నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి, ఆయన నా తండ్రి వస్తున్న ప్రతి కొత్త వ్యక్తిని ఆహ్వానించేటువంటి మంచి తండ్రికి కలిగినటువంటి హృదయము కలిగి ఉన్న వారుగా, ఆయన దాసులకు కలిగినటువంటి హృదయము కలిగి ఉండేటువంటి వారుగా ఈ దినమున ప్రతి బిడ్డ మారినట్లు, నిలిచి ఉన్న ప్రతి బిడ్డకు నా తండ్రి, ప్రతి పెద్ద కుమారుడికి ఈ యొక్క మనస్సు కలగాలని నా తండ్రి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి ఒక్కరు అవయవములే అని గుర్తించి నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి ఆయన సహోదరులను ద్వేషించకుండా, ఆయన నా తండ్రి సహోదర ప్రేమతో మెలిగేటువంటి వారుగా, చీకటిలో ఉండక వెలుగులోనే నడిచేటువంటి విశేషమైన కృపను అనుగ్రహించమని ఆయన నా తండ్రి దీవారాత్రములు వాక్యమును ధ్యానిస్తూ, ఆయన నా తండ్రి, ఆయన నా ప్రభా, నా ఆకు వాడక తన కాలమందు ఫలించేటువంటి వారుగా ఉండాలి గాని ఆయన ఆకులు ఎండిపోయినట్లు ఉండేటువంటి వారుగా ఉండద్దు ప్రభా. నాయన నా తండ్రి, అతి గొప్ప నీతి క్రియలతో, నీ నీతి క్రియలతో మేము అలంకరింపబడిన వారమే నా తండ్రి ప్రభా. హృదయంలో స్పేస్ ఇచ్చేటువంటి వారమే మేము ఉండాలి ప్రభా. అతి విశేషమైన కృపనిమ్మని ఆయన మందిరంలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు అని ఆజ్ఞల మార్గంలోని కట్టడలలో న్యాయ విధులను తెలుసుకుంటూ, అలాగనే దివారాత్రములు ధ్యానిస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ ఆయన నా తండ్రి నీ సన్నిధిలో నాట్యమాడే దావీదుల వలె ఒక్కొక్కరు తయారొకటకు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. నిలిచి ఉండడం. ఈరోజు మన సబ్జెక్ట్ అదే, నిలిచి ఉన్నవారు పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలి. ప్రధాన యాజకుడైన యెహోషువకు దేవుడే అనుగ్రహిస్తున్నారు, దేవుడే చెప్తున్నారు, నువ్వు నా మార్గముల్లో నడుస్తూ నేను ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, గైకొంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారితో నీతో కూడా నువ్వు కూడా నిలబడడానికి నీకు అవకాశం ఇస్తాను, అట్టి భాగ్యం ఇస్తాను అని దేవుడు ఒక్కొక్కరిని అలా వెతికి రక్షించి దోషములను పరిహరించి అపవాదములు మోపుతూ నేరములు మోపుతూ వాళ్ళని ఎప్పుడు క్లెయిమ్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు నరకంలోకి లాగుదామని ట్రై చేస్తుంటే ఒక్కొక్కరిని ఆయన ప్రేమ ఎంతగా ఆవరించి తీసుకొని వస్తుంటే, లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత నిలుచున్న వారు చేయవలసిన పని ఏంటి అంటే, ఒక కుటుంబం మొత్తం కలిసి ఒక చిన్న బిడ్డను ఎలాగైతే ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచి పాలిచ్చి ఎలా పెంచుకొని చక్కగా ప్రయోజకుడుగా ఒక కుటుంబం అంతా కలిసి తయారు చేస్తారో, ఇదిగో కొత్తగా వస్తున్న ఒక వ్యక్తిని అలా తయారు చెయ్యాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆ కొత్తగా వచ్చిన వ్యక్తితో రిలేషన్ ఉంటుందో అలా ప్రతి ఒక్కరు కూడా వారితో ఒక రిలేషన్తో ఉండాలి, సహోదర భావంతో ఉండాలి. కొత్తగా వచ్చిన వ్యక్తిని బట్టి నీ హృదయంలో గనక వ్యసనం ఉన్నా, కోపం ఉన్నా, ఇక ఏ ఇతరమైన ఆలోచన బయటికి వస్తున్నా, నువ్వు నిలిచి ఉన్నాను అనుకుంటున్నావు తప్ప ఆల్రెడీ నువ్వు పడిపోయావు. అక్కడ ప్రేమిస్తున్నావా లేదా అని దేవుడు నిన్ను కూడా పరిశోధిస్తూ ఉంటారు. దావీదు చెప్పినట్టుగా చెప్పగలవా? రాత్రి జాముల యందు నువ్వు నన్ను పరిశీలించావయ్యా, నా యందు ఏ అపరాధ భావం కూడా కనపడలేదు నీకు అని చెప్పగలవా? అలా చెప్పగలిగే స్థితిలోనికి మనం అందరం వెళ్ళాలి. అదే నిలిచి ఉండడం అంటే. ఇంకా నిలిచి ఉండడం అనే సబ్జెక్ట్లో మనం ఇంకొన్ని విషయాలను రేపు నేర్చుకుందాం. కానీ ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేసుకుందామంటే, అయ్యా అలా నీవు ఒక్కొక్కరి దోషమును పరిహరించి తీసుకుని వస్తున్నప్పుడు మేమందరం కలిసి నీ మందిరంలో ఎలా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలో మాకు నేర్పించండి. అటువంటి విరోధ భావం మాలో ఉండకూడదు. మాలో ఒక కృతజ్ఞత భావమే ఉండాలి. ఆ కొత్త వ్యక్తిని మేమందరం కలిసి నీ కొరకు పెంచాలయ్యా. అలా అలా మంచి ఒక కుటుంబంగా మేమందరము ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందామా? ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఎవరెవరు ఇలా నిలిచి ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తారండి. ప్రార్థన చేసుకుందాం అక్క.